టాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ హీరో సందీప్ కిషన్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 2008లో స్నేహగీతం సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగుపెట్టాడు. అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ప్రారంభించిన ఈయన అతి తక్కువ కాలంలోనే టాప్ హీరోగా మారిపోయారు. ఓవైపు తెలుగు సినిమాలు చేస్తూనే మరోవైపు బాలీవుడ్ లోనూ మెరుస్తున్నాడు. అయితే తాజాగా ఈయన లవ్ స్టోరీ గురించి చెప్పారు. ముఖ్యంగా హీరోయిన్ రెజీనా కసాండ్రాతో తనకు ఉన్న బంధం గురించి చెప్పి అందరికీ షాక్ ఇచ్చారు. ఆ విశేషాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. హీరో సందీప్ కిషన్ తాజాగా ఊరు పేరు భైరవకోన అనే సినిమా చేశారు. ఫిబ్రవరి 16వ తేదీన ఈ సినిమా థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కాబోతుంది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ అనిల్ సుంకర సమర్పణలో హాస్య మూవీస్ బ్యానర్ పై రాజేష్ దండా నిర్మించిన ఈ సినిమాకు విఐ ఆనంద్ దర్శకత్వం వహించారు. సందీప్ కిషన్ సరసన ఈ సినిమాలో వర్షా బొల్లమ్మ, కావ్య తాపర్లు హీరోయిన్లుగా చేశారు. ఇప్పటికే ఈ సినిమాపై పెద్ద ఎత్తున అంచనాలు నమోదయ్యాయి. సినిమా విడుదలకు మరో 5 రోజులే సమయం ఉండటంతో హీరో సందీప్ కిషన్ వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాను ప్రమోట్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే చాలా షాకింగ్ విషయాలు చెబుతూ అందరినీ షాక్ కి గురి చేస్తున్నారు. ముఖ్యంగా తన సినిమాను ఫిబ్రవరి 9వ తేదీన విడుదల చేయాలి అనుకున్నప్పటికీ అసలు కుదరలేదని, తనతో పాటు మూవీ టీం అంతా తీవ్రంగా కష్టపడినా విడుదల వాయిదా వేయాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు. సినిమాలు చేయడం వరకే మన పని అని, అది ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఏంటని అసలే మన చేతిలో ఉండవని సందీప్ కిషన్ వివరించారు. అలాగే తన ప్రేమ గురించి చెప్పి అందరికీ షాక్ ఇచ్చారు. ముఖ్యంగా యాంకర్ అడిగిన ప్రశ్నలకు సూటిగా సమాధానాలు చెబుతూ అన్ని విషయాలపై క్లారిటీ ఇచ్చేశారు సందీప్. తనకు చాలానే ప్రేమాయణాలు ఉన్నాయని, ఓ 3-4 అమ్మాయిలను ప్రేమించానని అన్నారు. 4 ఏళ్లు, 3 ఏళ్లు, 2 ఏళ్లు, 2.5 ఏళ్లు ఇలా ఇంతింత కాలం ఒక్కో అమ్మాయితో డిఫరెంట్ టైంలో రిలేషన్ లో ఉన్నానని వెల్లడించారు. ఆ తర్వాత యాంకర్ సందీప్ కిషన్ రెజీనా కసాండ్రాను ఉద్దేశిస్తూ చేసిన ఓ ట్వీట్ ని చూపించారు. హ్యాపీ బర్త్డే పాపా, లవ్ యూ అండ్ విషింగ్ యూ ద బెస్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్ అంటూ రెజీనాతో ఉన్న ఫోటోను సందీప్ షేర్ చేయగా యాంకర్ చూపెట్టాడు. దీనికి స్పందించిన సందీప్ కిషన్ రెజీనా తనకు ఎంతో క్లోజ్ ఫ్రెండ్ అని, తన లవ్ స్టోరీస్ అన్నింటితో పాటు బ్రేకప్ ల గురించి తెలుసని, ఆ సమయంలో తన పక్కనే ఉందని వివరించాడు. 15 ఏళ్లుగా స్నేహం ఉంటే ఈ మాత్రం క్లోజ్నెస్ ఉండడంలో ఎలాంటి తప్పు లేదని అన్నారు సందీప్.